ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఉత్సవం, యోగాంధ్ర, సిఐఐ భాగస్వామ్య సదస్సు, చందనోత్సవం. ఇలా విశాఖ నగరంలో ఏ ముఖ్యమైన కార్యక్రమం జరిగినా వారి భాగస్వామ్యం ఉండాల్సిందే. నగర ఈవెంట్లలో పాల్గొనే ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా దగ్గరుండి చూసుకుంటారు. ఈ ప్రోగ్రామ్స్ గురించి ప్రచారం మొదలుకొని అది విజయవంతంగా పూర్తయ్యేంత వరకు అడుగడుగునా శ్రమిస్తారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఈ కుర్రాళ్ళు నగరంలోని పలు కళాశాలల్లో చదువుతున్న స్టూడెంట్లే. వైజాగ్ వాలంటీర్స్ పేరుతో సిటీకి సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచనలతో 2021లో ఈ వైజాగ్ వాలంటీర్స్ ప్రారంభమైంది. నగరానికి చెందిన కె సతీష్ అనే ఐటీ ఉద్యోగి ఈ సంస్థను ప్రారంభించారు. కరోనా రోజుల్లో ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, రక్తదానం, ఆక్సిజన్ అందేలా చేయడం వంటి పనులు చేశారు. ఇందుకోసం మొదట ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరికి సాయం అవసరమో తెలుసుకొని సేవలు అందించేవారు. 100 మందితో ప్రారంభమైన ఈ వాట్సాప్ గ్రూప్ నేడు 5,000 మంది వాలంటీర్లతో సేవలు అందిస్తోంది. మొదటి ఏడాది 700 మంది సభ్యులుగా చేరారు. ఆ తర్వాత సంవత్సరంలో 1,200 మంది వచ్చారు. ఇలా ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా పాల్గొనడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలతో దగ్గరయ్యారు. చేరిన వారి సామర్థ్యాలకు తగ్గట్టు ప్లానింగ్ మొదలుకొని నిర్వహణ విధులు వరకు నచ్చిన దాంట్లో భాగస్వామ్యం చేయడమే ఈ గ్రూప్ ఉద్దేశం. వాలంటీర్స్ ప్రతి ఆదివారం విశాఖలో బీచ్ క్లీనప్ డ్రైవ్ చేపడుతుంది. 100 మంది యువత బీచ్లోని ఒక తీర ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని శుభ్రం చేస్తారు. ఇలా ఈ నెల 14వ తేదీ వరకు 666 డ్రైవ్లు నిర్వహించారు. ముందుగా దీనిపై ప్రచారం చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఇలా ఇప్పటి వరకు లక్షల టన్నుల వ్యర్థాలు సేకరించారు. రక్తం అవసరమయ్యే వారికి డీజీ బ్లడ్ పేరుతో డోనర్ల ద్వారా సాయం అందేలా చేస్తున్నారు. కొందరు వాలంటీర్లు వారాంతాల్లో వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారితో సరదాగా సమయం గడుపుతారు. ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు వెళ్ళి పుస్తకాలు, నిత్యావసరాలు అందిస్తారు. దుస్తులు, ఇతర వస్తువులు దాతల నుంచి సేకరించి గిరిజన గ్రామాల్లో పంపిణీ చేస్తారు. కోవిడ్ సమయంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ కూడా నడిపారు. లాక్డౌన్లో వలస కార్మికులకు వేల సంఖ్యల్లో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్లో వచ్చి పోయే ప్రయాణికులకు వైద్య పరీక్షల స్క్రీనింగ్ ఈ వాలంటీర్లే నిర్వహించారు. విశాఖ వేదికగా గత ఏడాది జూన్ 21న ప్రధాని మోదీ హాజరైన యోగా దినోత్సవంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. లక్షలాదిగా పాల్గొన్న ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. జనం ఆయా బ్లాకుల్లోకి సక్రమంగా చేరుకునేలా చేయడం మొదలుకొని గిన్నిస్ బుక్ రికార్డ్ లెక్కింపుల్లో భాగంగా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం వంటి అనేక విధులు నిర్వహించారు. ఇందులో 2,220 మంది సేవలు అందించారు. ఇదే కాకుండా సింహాచలం దేవస్థానంలో ఏటా నిర్వహించే గిరి ప్రదక్షిణ, చందనోత్సవాల నిర్వహణలో వాలంటీరింగ్ చేసి భక్తులకు సహాయపడుతున్నారు. క్యూ లైన్ల నిర్వహణ, ప్రసాదాల పంపిణీ పర్యవేక్షణ చేస్తారు. విఎంఆర్డిఏతో కలిసి బాలల సందడి సాంస్కృతిక కార్యక్రమంలోనూ భాగస్వాములు అయ్యారు. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వీరి ప్రత్యేకత. వీరిలో ప్రతి విభాగానికి ఒకరిని పర్యవేక్షకులుగా నియమించి వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.